మిత్రులందరికీ శుభోదయం. ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ఈరోజు ఆగస్టు 31వ తారీఖు అండ్ లాస్ట్ ఎక్స్పైరీ డే కూడా. ఇక ఏడిఆర్స్ విషయానికి వస్తే మనం చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డీస్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయినాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ కొద్దిగా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. నిన్న హెవీగా సెల్లింగ్ అయితే జరిగింది. ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్షియల్, ఎనర్జీ, పిఎస్యూ బ్యాంక్, సర్వీస్ సెక్టర్ మొత్తం కూడా ఏంటంటే నెగిటివ్గా ఉన్నాయి. నిన్న టాప్ లూజర్ వచ్చేసరికి నిఫ్టీ బ్యాంక్ 0.6% అనేది డ్రాప్ అయింది. అదేవిధంగా టాప్ గెయినర్స్లో మనం మాట్లాడుకుంటే నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియాలిటీ. ఆల్రెడీ నిఫ్టీ రియాలిటీ గురించి నేను మాట్లాడుకున్నాం. ఈ యొక్క పర్టికులర్ సెక్టర్ బోటం అనేది క్రియేట్ చేసింది. దాంట్లో కొంత పాజిటివ్ స్టాక్స్ అనేది మనం లాంగ్ టర్మ్ కోసం, షార్ట్ టర్మ్ కోసం అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇక బిగ్గర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక 40% రెడ్లో ఉన్నాయి, 60% ఏంటంటే గ్రీన్లో అనేది కనిపిస్తున్నాయి. బట్ బ్రాడర్ ఇండెక్స్ హెవీగా సెల్లింగ్ అయితే చేయటం జరిగింది నిన్న. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సౌత్ కొరియా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఫ్రాన్స్, హాంకాంగ్, జర్మనీ నెగిటివ్గా ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా యూఎస్కి సంబంధించిన డౌ జోన్స్ ఇదైతే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏషియా మార్కెట్, జపాన్ కూడా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్లయితే ఒక 60 to 65% పాజిటివ్గానే ఉంది. ఇక్కడ సెల్లింగ్ ఉంది కానీ అంత అగ్రెసివ్ సెల్లింగ్ అనేది ఓన్లీ మన బ్యాంక్ నిఫ్టీ అండ్ సౌత్ కొరియా నుంచి మాత్రమే ఉంది. ఆఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ అనేది డిసైడ్ చేస్తుంది మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎస్టర్డే డేటా అబ్జర్వ్ చేస్తే యుఎస్కి సంబంధించిన డేటా అనేది రావడం జరిగింది. ఇక్కడ 3 స్టార్ ఉందంటే అది చాలా ఇంపార్టెంట్. నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది నెగిటివ్గా వచ్చింది. యుఎస్కి సంబంధించిన జీడిపి డేటా అనేది కూడా నెగిటివ్గా రావడం అనేది జరిగింది. హోమ్ సేల్స్ అయితే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగినాయి, పెండింగ్ హోమ్ సేల్స్. అండ్ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఏంటంటే తగ్గాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రైస్ అనేది పాజిటివ్గా ఉందన్నమాట. ఓకే, అంటే బావులు తగ్గాయి, నెంబర్ ఆఫ్ వెల్స్ తగ్గిపోయాయంటే కొద్దిగా డిమాండ్ అనేది క్రూడ్ ఆయిల్ క్రియేట్ అవుతుంది. అందుకని క్రూడ్ ఆయిల్ ఇక్కడ గ్రీన్ అనేది చూపిస్తుంది. ఈ బావులు అనేది ఎంత తగ్గితే అంత ఈ యొక్క క్రూడ్ ఆయిల్కి డిమాండ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే సప్లై తగ్గిపోద్ది, డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎఫ్ఐఎస్ డిఐఎస్ డెరివేటివ్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే నిన్నటి రోజున ఎఫ్ఐఎస్ క్లయింట్స్ అండ్ డిఐఎస్ అందరూ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఒక ప్రొపరైటరీ మాత్రం షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఇవి ప్రస్తుతం ఉన్న స్టాక్స్ అనమాట. బ్యాన్ లిస్ట్లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ బిహెచ్ఈఎల్ అండ్ ప్రీవియస్గా చాలా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. బట్ అవన్నీ ఏంటంటే బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు వచ్చాయి. అయితే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ రోల్ ఓవర్ జరుగుతుంది. ఈ వీక్ ఎక్స్పైరీ, లాస్ట్ ఎక్స్పైరీ కాబట్టి నెక్స్ట్ మంత్లో ఏంటంటే కాంట్రాక్ట్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. ఇక ఫ్యూచర్ బిల్డప్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్టిల్ ఏంటంటే లాంగ్ పొజిషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ డిక్లైన్ అనేది మనం చూసుకున్నట్లయితే అడ్వాన్స్ 22% కనిపిస్తుంది. అండ్ షార్ట్స్ వచ్చేసరికి మనకి 6.4% అనేది కనిపిస్తుంది. సో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది చూసుకున్నట్లయితే ఇంక్రీజ్ అయిన స్టాక్సే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఫ్యూచర్ డేటాని బట్టి లాంగ్ బిల్డప్ అండ్ షార్ట్ బిల్డప్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క లాంగ్ బిల్డప్ ఫస్ట్ షార్ట్ కవరింగ్ని కూడా మనం లాంగ్ సైడ్ అనేది యాడ్ చేసుకుంటే ఇక్కడ 19.5 అండ్ 3 దగ్గర 20 అప్రాక్సిమేట్గా 23% అనేది మనకి లాంగ్ బిల్డప్ జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా షార్ట్ బిల్డప్ వచ్చేసరికి మనకి 6.5% అనేది కనిపిస్తుంది. ఓవరాల్ బిగ్గర్ పిక్చర్ అనేది మన స్టిల్ ఏంటంటే లాంగ్ సైడ్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఫ్యూచర్స్ బిల్డప్. ఇక హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా నిఫ్టీ 50లో టాటా స్టీల్, ఇన్ఫోసిస్, మారుతి, అల్ట్రాటెక్, M&M ఇవన్నీ కూడా ఏంటంటే కొద్దిగా సపోర్ట్ చేసినాయి. దాదాపుగా ఒక 55 to 60% స్టాక్స్ గ్రీన్లోనే ఉన్నాయి. బట్ హెవీ వైట్స్, రిలయన్స్ ఇవన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. అండ్ పవర్ గ్రిడ్, బీపీసీఎల్ అండ్ డాక్టర్ రెడ్డీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హీరో ఇవన్నీ కూడా ఏంటంటే నెగిటివ్గా ఉన్నాయి. బ్రాడర్ సెన్స్ అనేది మనం చూసుకుంటే స్టిల్ ఏంటంటే నిఫ్టీ 50లో లాంగ్ సైడే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈరోజు ఎటువంటి రిజల్ట్స్ అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్ నుంచి అనౌన్స్మెంట్ అనేది లేదు. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఐఎస్ 495 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ వచ్చేసరికి 1323 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే 828 కోట్లు క్యాష్ మార్కెట్లో
బై చేసినట్టు తెలుస్తుంది. సో ఇది మనకి పాజిటివ్ అనమాట. క్యాష్ మార్కెట్లో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఓవరాల్గా నిఫ్టీ వ్యూ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టయితే ఆగస్టు 31st ఈరోజు ఎక్స్పైరీ ఉంది. చాలామంది ఏం చేశారంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ నిన్న మార్కెట్ చాలా వీక్గా ఉంది కాబట్టి చాలామంది ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. మనకి ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ 19,500. అదేవిధంగా మనకున్న స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 19,200. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే దీంట్లో కూడా ఎక్కువ మంది కాల్స్ ఎక్కువగా సెల్ చేయడానికి ఇష్టపడ్డారు. అండ్ మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇమీడియట్గా 44,500. ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 44,000. ఫిన్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే మనకి దీంట్లో కూడా అందరూ కూడాను కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. అండ్ 19,900 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇక్కడ సపోర్ట్ అయితే పెద్దగా కనిపించట్లేదు, బట్ స్టిల్ ఉన్న సపోర్ట్ మనకి 19,600. నిఫ్టీ మిడ్ క్యాప్ విషయానికి వస్తే చాలామంది 8,900 దగ్గర కాల్ పుట్ అయితే సెల్ చేస్తున్నారు. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్లో కొద్దిగా డిఫరెంట్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. ఎక్కువ మంది పుట్స్ సెల్ చేశారు, మార్కెట్ని బుల్లిష్ వ్యూలో చూస్తున్నారు అనమాట. అంటే మార్కెట్లో సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి ఆ సపోర్ట్ దగ్గర సెల్లింగ్ అయితే చేశారు. ఆ సపోర్ట్ దాటి కిందకి వెళ్దనే ఉద్దేశంతో వీళ్ళు పుట్స్ అనేది సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనకున్న రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే 9,000, సపోర్ట్ చూసుకున్నట్టయితే 8,000 లెవెల్ ఫ్రెండ్స్. ఇక మనకి ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్టయితే నిన్న -4.5% దాకా ట్రేడ్ అయింది, నెగిటివ్గా ట్రేడ్ అయింది ఇండియా విక్స్. అంటే ప్రీమియమ్స్ చాలా అల్ట్రా లోలో ట్రేడ్ అయినాయి. అండ్ ఆఫ్ కోర్స్ మార్కెట్ ఒక స్ట్రాంగ్ డ్రాప్ అయితే తీసుకుంది, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో. ఇక ప్రస్తుతానికి ఏంటంటే మనకి కూల్గా ఉంది, మార్కెట్ అయితే స్టేబుల్గా ఉందనిపిస్తుంది ఇండియా విక్స్ని బట్టి. ఇక యూఎస్కు సంబంధించిన మార్కెట్స్ అనేది అబ్జర్వ్ చేస్తే నిన్న మనం ప్రీ మార్కెట్ అనేది చేసుకునేటప్పుడు ఇక్కడ ఓపెన్ అయిందనమాట. ఓకే, ఇక్కడ ట్రేడ్ అవుతుంది ఫ్యూచరు. సో మనం ఏమనుకున్నామంటే ప్రీవియస్గా మనకు ట్రెండ్ లైన్ నుంచి చక్కగా పైకి వస్తుంది, ఈ మేబీ కొద్ది కన్సోల్టేషన్ ఏమో తీసుకుంటాడేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసాం. బట్ రన్నింగ్లో ఏంటంటే ఈ యొక్క హైని బ్రేక్ చేసుకొని చక్కగా వెళ్ళింది. అండ్ ప్రీవియస్గా ఈ యొక్క లెవెల్స్ ఏదైతే ఉందో ఇదేంటంటే వెరీ ఇంపార్టెంట్ కన్సోల్టేషన్ లెవెల్ అనమాట. ఆ లెవెల్ అనేది మనకి బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి మేబీ ఇక్కడ మనం యాక్టివిటీ అనేది చూడొచ్చు. ఓకే, సో ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క డౌ జోన్స్ అనేది కొద్దిగా నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. బట్ ప్రీవియస్గా ఉన్న సెంటిమెంట్ అయితే మాత్రం చాలా 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 బుల్లిష్గా కనిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ వెరీ అగ్రెసివ్ క్యాండిల్స్ 1, 2, 3, 4 అండ్ హైయర్ హై ఫార్మేషన్లో ముందుకెళ్తూ ఉన్నాయి. ఓవరాల్ పిక్చర్ అయితే మాత్రం బుల్లిష్ ఫ్రెండ్స్ యూఎస్ మార్కెట్స్ నుంచి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అంశాలు చూసుకున్నట్టయితే మనకి సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఉన్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ యొక్క లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ ఇదేంటంటే స్ట్రగుల్ అయింది. ఓకేనా, సో ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకు ఒక ట్రెండ్ లైన్ మీద సపోర్ట్ అయితే తీసుకుంది, బట్ వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ ఇది. ఓకే, మేబీ ఒకవేళ కన్సోలిడేషన్ తీసుకోవాలి అండ్ పైకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళటం అనేది జరుగుతుంది. అండ్ ఫస్ట్ మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే ఈ లెవెల్ అనమాట. ఇది ప్రీవియస్గా ఉన్న మార్కెట్ స్ట్రక్చర్ లెవెల్, అది వచ్చేసరికి 44,358. మార్కెట్ ఒకవేళ ఇక్కడ కానీ స్ట్రగుల్ అయ్యి మళ్ళీ ఏదైనా ప్యాటర్న్ కనిపిస్తే మళ్ళీ ఏంటంటే డౌన్ సైడ్ అనేది వెళ్ళే స్కోప్ ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కూడా ఈ లెవెల్ అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి ఇది. అండ్ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ డౌన్ జరిగిందంటే ఫ్రెండ్స్ మనకి 43,975 లెవెల్ అనేది మనకి బొంబాట్ చేసే అవకాశం ఉంది డౌన్ సైడ్. ఇక నిఫ్టీ ఫైనాన్స్ విషయానికి వస్తే మనకి ట్రెండ్ లైన్ అయితే టచ్ చేయలేదు ఇంకా. బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం అడ్వాన్స్గా ట్రెండ్ లైన్ దగ్గర ఇదైందనమాట. సో ఒకవేళ మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది ఈ లెవెల్ దగ్గర, అక్కడి నుంచి కూడా బౌన్స్ అయితే 19,765 ఇది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్. ఒకవేళ ఆ లెవెల్ అనేది రెస్పెక్ట్ చేయకపోతే 19,822. ఓకే, ఈ రెండు లెవెల్స్ కూడా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ ఫ్రెండ్స్. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 19,600. అండ్ మార్కెట్ స్ట్రక్చరల్గా చూసుకున్నట్టయితే బ్రాడర్ సెన్స్లో ఒకవేళ ఇక్కడ కానీ బ్రేక్ డౌన్ జరిగిందంటే ఫ్రెండ్స్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే 19,455కి వచ్చే అవకాశం ఉంది డౌన్ సైడ్ అనమాట. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే స్టిల్ మనకి ఇక్కడ 8,900 దగ్గర రెసిస్టెన్స్ అయితే ఉంది, 8,950 దగ్గర బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ ప్రీవియస్గా ఏదైతే
రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ని చక్కగా బ్రేక్ చేసుకొని రీటెస్ట్ చేసుకొని పైకి వెళ్ళటం అనేది జరిగింది. అండ్ కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది జరుగుతుంది, ఒక మొమెంటంలో వెళుతూ ఉంది ఏది మన మిడ్ క్యాప్ అనేది. సో ఒకవేళ రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటే ఈ యొక్క లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. 8862 ఆ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే 8000 నేనైతే ఈ లెవెల్ అనేది కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే గ్యాప్ ఉంది కాబట్టి. ఈ యొక్క గ్యాప్ అనమాట, అంటే మార్కెట్ ఈ యొక్క గ్యాప్ దగ్గర నుంచి కూడా సడన్గా పైకి వెళ్ళింది కాబట్టి ఒకవేళ మార్కెట్ డౌన్ అనేది అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఆ సిచ్యువేషన్స్లో 8800 అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ అనమాట, ఎందుకంటే గ్యాప్స్ అనేది మనకి సపోర్ట్ లాగా వర్క్ చేస్తాయి. సో ఆ లెవెల్స్ అనేది మనం వాచ్ చేద్దాం. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకి ప్రస్తుతం అయితే నిఫ్టీ ట్రెండ్ లైన్ చక్కగా బ్రేక్అవుట్ జరిగింది డౌన్ సైడు. ఓకే, సో ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 19360 ఇది అప్ సైడ్ ఈ లెవెల్. ఓకేనా, సో యాక్టివిటీ అనేది అక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఒకవేళ అక్కడ కానీ రిజెక్ట్ జరిగిందంటే మనకి 19290 అనేది డౌన్ సైడ్ మనకున్న సపోర్ట్ లెవెల్, ఆ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. ఇక గిఫ్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే చూడండి, నిన్న హెవీగా సెల్లింగ్ జరిగింది, బట్ గ్యాప్ అప్ అయింది. అది ఫాలో అప్ అయితే అంత స్ట్రాంగ్గా జరగట్లేదు. సో గమనించండి, ఈ యొక్క ఇంపార్టెంట్ ఇది. అండ్ గ్యాప్ అప్ అయింది, సో గ్యాప్ స్టేబుల్ అవుతుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ స్లోగా వచ్చి ఈ లో అనేది బ్రేక్ చేసిందంటే మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చే అవకాశం ఉంది. బ్రాడర్ సెన్స్లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 20,000 ఓకేనా, 20,000 అనేది రెసిస్టెన్స్. అక్కడి నుంచి కూడా కరెక్షన్ జరుగుతూ లోవర్లో ఫార్మేషన్స్లో మార్కెట్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకవేళ ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే మనకేంటంటే ఇది లైక్ ఫాలింగ్ వెడ్జ్ అంటాం. ఓకే, ప్రీవియస్ ట్రెండ్ అయితే అప్ ఉంది, ఫాలింగ్ వెడ్జ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ బ్రేక్అవుట్ జరిగిందంటే మళ్ళీ అప్ సైడ్ అనేది మనం ప్లాన్ అనేది చేసుకోవచ్చు పొజిషనల్గా. ప్రస్తుతం అయితే మనకి ఒక కాంట్రాక్షన్ ఫేజ్లో కనిపిస్తుంది. ప్రీవియస్ సెంటిమెంట్ అయితే హై అయినప్పుడు, అంటే రైజ్ అయినప్పుడు మాత్రమే సెల్లింగ్ చేస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఎనీహౌ ప్రస్తుతం అయితే గ్యాప్ అప్ అయింది ఫ్రెండ్స్. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ అనేది మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూసుకున్నట్టయితే 19357 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. బట్ నిఫ్టీ వచ్చేసరికి 19347. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు, ఆర్బిట్రేట్ డిఫరెన్స్ ఉంటుంది దీంట్లో కూడా. సో నేనైతే ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. మేబీ గ్యాప్ డౌన్ స్లైట్గా జరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇక టెక్నికల్ సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే డైలీలో సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఏది నిఫ్టీ బ్యాంక్లో బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. అదేవిధంగా నిఫ్టీ 50లో మనం చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ డైలీ టైం ఫ్రేమ్లో ఈ యొక్క న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇవి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్. ఓకే, హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.